నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రియమైన గ్రామస్తులారా, శబ్దం ద్వారా వినువారులారా, మీకందరికీ కూడా పాటలు పాడుతూ మీ మధ్యకు వచ్చి ఉన్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా కూడా తెలుసుకుంటారు అని చెప్తూ పాటలు పాడుతూ పత్రికలు పంచుతూ మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ సందేశం, ఈ శుభవార్త ఏంటంటే, దేవాది దేవుడు, సర్వభూమిని కలిగించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలిగించినటువంటి జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన జన్మించవలసి వచ్చింది. కారణం ఏంటంటే, చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగునివ్వడానికి, పాపంలో ఉన్నవారికి విడుదలనివ్వడానికి, బందీగృహంలో ఉన్న వారికి విడుదలనివ్వడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం రావడానికి గల ముఖ్య కారణం, లోక పాపములను తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా రాయబడి ఉంది. ఇంతకీ ఇక్కడ పాపాత్ములు ఎవరున్నారు అని అంటే, బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు అని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు దిగి వచ్చినాడంటే, పాపమును తీసివేయడానికి, శాపమును తీసివేయడానికి, మనిషిపై ఉన్నటువంటి భారాన్ని తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మనిషిపై ఏ భారం ఉందంటే, పాప భారం ఉంది. పాప భారం మోపబడి ఉన్నది. అది పత్రంలాగా, అది రాయబడినటువంటి లేఖగా అది దేవుని ఎదుట కనిపిస్తూ ఉంది. కాబట్టి మనుషులందరూ కూడా పాపం చేసినందువలన మనుషులు పాపం విరుగుడు కోసం ఎక్కడెక్కడికో నడిచారు, ఎక్కడికెక్కడికో వెళ్ళారు, ఏదేదో చేశారు, కానీ వారి పాపమును పరిపూర్ణంగా తీసివేయలేదు. అందుకనే దేవాది దేవుడు మనుషులను కలిగించినటువంటి తన స్వరూపము, తన పోలిక చొప్పున దేవుడు మనల్ని కలిగజేసుకున్న కారణముల చేత ఆయనే దిగి రావాలని ఆయన ఇష్టపడ్డాడు. దిగి రావడమే కాదు, ఆయన మనకు ఒక మోక్ష రాజ్యాన్ని ఆయన అనుగ్రహించడానికి తాను ఒక యాగాన్ని చేశాడు. ఆ యాగం ఏంటంటే, తన రక్తాన్ని కార్చాడు. ఆ యాగం ద్వారా పాప విముక్తి మనకు కలిగింది. ఇది అన్ని గ్రంథాలలో రాయబడినటువంటి విషయమే. అన్ని గ్రంథాలలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన పుణ్యయాగం చేయడం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, రక్తం చిందించకుండా
పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చునని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనుషులందరికీ కూడా రక్తం ద్వారానే శుద్ధి చేయబడాలి గనక అమూల్యమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, పవిత్రమైన రక్తం, పావన రక్తం యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చిందించవలసి వచ్చింది. కాబట్టి ఇకను బలి మనకు అవసరం లేదు. ఎందుకంటే పస్కా పశువుగా ఆయనే వధింపబడ్డాడు అని దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు. రక్త విమోచన ద్వారా కొత్త నిబంధనను మనకు అనుగ్రహించి ఆయన మనము నూతన పరుస్తూ వచ్చి ఉన్నాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రం కూడా నశింపక నిత్య జీవమునకు వారసులవుతాడని దేవుని వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలనేది ఆశ కలిగి భూమి మీద బతుకుతూ ఉన్నారు. దేవుడెవరో తెలియకపోయినా కూడా దేవుడు ఉన్నాడు అంటూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. కానీ దేవుడు మన హృదయాలలో ఉన్నాడు, మన తలంపులలో ఉన్నాడు, మన శ్వాసలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు కలిగించాడు. మనలో ఉన్న ఊపిరి అది వెళ్ళిపోతుంది, అది దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అమ్మరాలా అయ్యలారా, మానవుల కొరకు, మానవులని కాపాడడానికి, మానవులను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయనే నరవతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, మోక్షాన్ని ప్రసాదించాడు. ఆయన అంగీకరించిన వారికి అరాజ్యాన్ని ఇస్తానని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు. కనుక ఆ విషయాన్ని మేము మీకు తెలియజేయడానికి వచ్చాం. మారు మనసును పొందండి, ఆ దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మారు మనసు పొందడం అంటే అదేదో దేవునికి ఇవ్వడం కాదు, మన మనసును మార్చుకోవడం, పశ్చాత్తాపం పడడం, ప్రభువా నేను పాపినని ఒప్పుకోవడం. ఆయన నువ్వెంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్య గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయ విజయరక్షణ గడియ. మారు మనసును పొందండి, పాప క్షమాపణ పొందండి, ఆ దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.